వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇటు వాయుగుండంగా మారింది ఏకంగా. ఆ వాయుగుండం ఇన్ఫాక్ట్ ఏ ప్రభావాన్ని చూపించిందో చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అందున కోస్టల్ ప్రాంతానికి, అందున ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇంకో గండం పొంచి ఉందా? అది ఏ స్థాయిలో ఉంది? అసలు ఇంతకీ గండమా కాదా? ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ ఎటువంటి వెదర్ అప్డేట్ని అందిస్తోంది? ఇప్పుడు కూడా ఇంకొక ప్రమాదం పొంచి ఉందా? వీటికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వచ్చేసిన RTV. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వెదర్ అప్డేట్ కి సంబంధించిన అనదర్ బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. RTV స్క్రీన్ మీద హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. భారతదేశ వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ ఇంకొక వర్ష సూచన జారీ చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటోంది భారత వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకొని ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అలాగే విశాఖ ఈ ప్రాంతాలతో పాటు అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు కూడా మోస్తరు వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయంటోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచన జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మొన్న కూడా ఎటువంటి వర్ష బీభత్సాన్ని మనం చూసాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఆ వాయుగండం ఏ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందో చూసాం. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. నదులు కట్టలు తెంచుకొని మరీ ప్రవహించిన సందర్భం. రోడ్లు, చెరువులను తలపించాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఇంకొక వెదర్ అప్డేట్ ని అందించింది. ఈ క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది? రెండు తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తోంది? ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ ఎటువంటి పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్ ఉంది? బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎప్పుడు ఈ వాయుగుండం కావచ్చు, లేకపోతే అల్పపీడనం, ఇన్ఫాక్ట్ వాయుగుండం ప్రమాదం పొంచి ఉందా, లేకపోతే అల్పపీడనమేనా, లేకపోతే తుఫానుగా మారే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎటువంటి సిచ్యువేషన్ ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉంది? ఎప్పుడు ఈ ప్రభావం మనకి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఎన్ని రోజులు ఇది కంటిన్యూ అవకాశం ఉంది? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఇన్ఫాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇంట్రడక్షన్లోనే చూస్తుంటారు. ఇక్కడ ప్రెసెంట్ మ్యాప్లో మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది బంగాళాఖాతానికి సంబంధించి. ఈ బంగాళాఖాతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇటు ఉత్తరాంధ్ర వరకు ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. తెలంగాణలోని తూర్పు తెలంగాణ మీద కాస్త మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత దీని ఇంపాక్ట్ మనకి ఇటు తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంది. పెను ప్రభావం మాత్రం ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఇది తాకుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి మెయిన్గా దీని ప్రభావం మనకి ఉత్తరాంధ్ర మీద, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ ఇదిగో ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొంతవరకు అది మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా అంతే, దాదాపుగా తూర్పు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. సో ఇటు ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాల మీద, ములుగు కావచ్చు, ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇప్పటికే వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో చూసాం. సో ఈ క్రమంలో ఎప్పుడు ఈ సిచ్యువేషన్ మనకి తాకే అవకాశం ఉంది, ఇప్పటికీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోదాం. శాటిలైట్ ఇమేజెస్లో కాస్త మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్కి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. ఇదిగోండి, ఇది శాటిలైట్ ఇమేజెస్. శాటిలైట్ ఇమేజ్లో మీరు చూడొచ్చు. కాస్త నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగోండి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు చూస్తే ఇంపాక్ట్ ఇప్పటికే మనకి కాస్త కనిపిస్తోంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా థిక్గా మనకి థిక్గా మనకి కలర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఉత్తరాంధ్ర మీద, అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలు, ములుగు, ఈ ఖమ్మం, ఈ ప్రాంతాల మీద మనకి కాస్త కనిపిస్తుందనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ని ఇస్తుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం 24వ తారీఖున ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏం చెబుతోందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు భారతదేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరన్ పెనిన్సులాకి సంబంధించి ఇదిగోండి,
హెవీ రెయిన్ఫాల్ అంటూ చెప్పుకొచ్చింది. ఎప్పుడెప్పుడు ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ కేరళ అని చెబుతూనే ఇంటీరియర్ కర్ణాటక అని చెబుతూనే తెలంగాణకు 27-28 అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఒక్కసారి నేను కాస్త అండర్లైన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, తెలంగాణకు సంబంధించి 27-28, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25-26. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ డేట్లను గుర్తుపెట్టుకోండి, ఈ డేట్లకు తదనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణకు 27-28 తేదీలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇదిగోండి, భారీ వర్ష సూచన తెలంగాణకి 27-28, అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి 25-26 తేదీల్లో. ఈ 2 డేట్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తెలంగాణకి 27-28, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంలకు 25-26 తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఎలా ఉండబోతోంది? స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే బలమైన ఈదురుగాలులు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, మరి ముఖ్యంగా నెక్స్ట్ 3 days అండ్ రీజన్ వెరీ లైక్లీ ఓవర్ ద రీజన్ డ్యూరింగ్ నెక్స్ట్ 3 days. అంటే రాబోయే 3 రోజుల పాటు. ఒకసారి మీరు రిపోర్ట్ని చూడండి, రిపోర్ట్లో మెన్షన్ చేసే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, రాబోయే 3 రోజులు నెక్స్ట్ 3 daysకి సంబంధించి దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. అదే 3 రోజులు డ్యూరింగ్ నెక్స్ట్ 3 days అండ్ మెనీ ప్లేసెస్ సబ్సిక్వెంట్ 4 days. ఇక్కడలా ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 3 రోజులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగోండి, లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇక్కడ అంచనా వేయడం జరుగుతోంది. రాబోయే 3 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మరియు ముఖ్యంగా ఆ 3 రోజుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ ఇంకా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫిషర్మ్యాన్ వార్నింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఫిషర్మ్యాన్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వెంచర్ ఇంటూ ఫాలోయింగ్ 24th August to 29th August 2025 ఫాలోయింగ్ ఏరియాస్ అంటూ బే ఆఫ్ బెంగాల్. అంటే మనది బంగాళాఖాతం కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. 24వ తారీఖున ఒడిశాకు సంబంధించి along and off Odisha 24th during 26th to 29th. ఓకే, వెస్ట్ బెంగాల్ అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రకు సంబంధించి 27 నుంచి 29 తారీఖులు, 27 నుంచి 29 తారీఖులకు సంబంధించి, అలాగే దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నార్త్ అండ్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, మొత్తంగా అయితే మాత్రం బంగాళాఖాతంలో 27 నుంచి 29 మధ్య ఇటు ఉత్తరాంధ్రలో ఎవరైనా ఉంటున్న వాళ్ళు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచించింది. మొత్తంగా అలాంగ్ అండ్ ఆఫ్ ఒడిశా 24th అండ్ డ్యూరింగ్ 26th to 29 August, అలాంగ్ అండ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్ 24 అండ్ డ్యూరింగ్ 26th and 28th. అంటే 24వ తారీఖున అలాగే 26 నుంచి 29 ఈ రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు సూచనలు జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుందనేది ఒక్కసారి రిపోర్ట్లో నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. తెలంగాణకి ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు అంటే ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్గా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అని లెక్క. ఇక్కడి నుంచి నెక్స్ట్ 25-26 తేదీలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 25కు సంబంధించి మీరు చూస్తే కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నట్టుగా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల మినహా మనకి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి 26వ తారీఖున కూడా 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రిమెంబర్, ఈ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి తగ్గచ్చు పెరగచ్చు. ఈ రెండింటికి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలో దీంతో పాటు మీరు చూస్తే కనుక 27, 29, 27, 28 తేదీలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇది ఓవరాల్గా ఇచ్చింది. మరి ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతోంది, ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందు భారత వాతావరణ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్కి, అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అలర్ట్స్ని ఇచ్చింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఒకసారి నేను అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా రిపోర్ట్ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే పార్వతీపురమణ్యం, విజయనగరం, వీటన్నిటి కూడా మీరు చూస్తే 24 నుంచి 25 ఈ రోజు నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ రేపటి నుంచి హెవీ రైన్ఫాల్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో. ఇదిగోండి, కాస్త జూమ్ చేస్తాను సో దట్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగో హెవీ రైన్ఫాల్ అంటే భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. శ్రీకాకుళంకి సంబంధించిలా ఉంటే పార్వతీపురమణ్యం,
అలాగే విజయనగరానికి కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. నేను ఒకసారి దాదాపుగా ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది, బట్ ఎక్కడెక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు శ్రీకాకుళానికి 25, 26 అంటే 25 నుంచి 27 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. సపోజ్ ఇది మొత్తం 3 రోజులు అనుకుందాం. 25 నుంచి 27 ఉదయం వరకు కూడా 25 ఉదయం నుంచి అంటే 2 రోజులు అనుకోవాలి. ఇక్కడ ఈ 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు పార్వతీపురం మన్యానికి 20 అంటే రేపు కాదు ఎల్లుండి అంటే 26వ తారీఖున భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. విజయనగరానికి కూడా 25, 26 తారీఖులు. అలాగే విశాఖపట్నానికి నార్మల్గా ఉంటుంది, భారీ వర్షం ఉండకపోవచ్చు, కానీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి ఎల్లుండు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లికి నార్మల్గా ఇటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి. ఒక్కసారి నేను రఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని ప్రాంతాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా ఇది ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ భారీ వర్షాలు అనేవి దారి తీయకపోవచ్చు. ఇటు చిత్తూరు వరకు కూడా చూసుకున్న సందర్భంలో ఎల్లో అలర్ట్ అయితే ఉంది, కానీ ఇటు మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇదిగోండి ఈ 3 ప్రాంతాలకు సంబంధించి మాత్రమే ఇంపాక్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతాలు? ఇటు శ్రీకాకుళం మీద దీని ప్రభావం ఎక్కువగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు ఒడిశాకి దగ్గర కాబట్టి శ్రీకాకుళం మీద కాస్త ఇంపాక్ట్ మనకుంది. దాంతోపాటు పార్వతీపురం మన్యం మీద ఎల్లుండి దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 2 ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనాలు బట్టి అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇటు అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి సంబంధించి ఎల్లుండి ఇటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది ఇక్కడ వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం ఈ రిపోర్ట్ను అందించింది. ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రిమెంబర్, అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఉరుములు మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడెక్కడ అనేది మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు బలమైన ఉపరితల గాలులు ఉంటాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉపరితల గాలులు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇటువంటి పరిస్థితి ఆ మరుసటి రోజు అంటే 25 నుంచి 26 తారీఖు వరకు కూడా కంటిన్యూ కాబోతోంది. ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ కూడా అంత బలమైన ఉపరితల గాలులు ఉంటాయంటూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అంటూ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. సో దాదాపుగా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది అని అనుకుంటున్న అల్పపీడన ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంది. ప్రధానంగా ఇటు ఉత్తర కోస్తాంధ్ర మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. దాంతోపాటు ఇటు తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కి ఏముంటుంది భారత వాతావరణ శాఖ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు కంప్లీట్గా గ్రీనరీగా మనకు కనిపిస్తోంది. కంప్లీట్గా మనకి గ్రీన్గానే కనిపిస్తున్నప్పటికీ మీరు చూస్తే ఈరోజు ఆల్రెడీ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. సో వినాయక చవితికి మాత్రం ఎలా ఉండబోతుంది అనేది చాలామందికి క్వశ్చన్స్ రావచ్చు కదా. సో ఒకసారి ఆ వెదర్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో 24ని రోజు అలాగే 25ని మీరు చూస్తే పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగడ్డలతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది. మిస్టర్ హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అంటూ కూడా చెప్పుకొస్తుంది. అంటే భారీ వర్షాలు ఉండకపోవచ్చు, లేకపోతే అత్యంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కాకుండా చిరుజల్లులు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక 27న అంటే వినాయక చవితి రోజును చూసుకుంటే కనుక దాదాపుగా నార్మల్గా ఉండే అవకాశం మనకు అనిపిస్తోంది. కాస్త గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ రైన్ ఆర్ థండర్ షవర్స్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఒకసారి జూమర్ సాయంతో చూసేసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఎలా ఉండబోతుందండి
ఎలా ఉండబోతుంది అనేది. సో 24 ఈ రోజు నార్మల్గానే ఉంది, ఆకాశం మనకి పాక్షికంగా మేఘావృతమై ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి చూసుకుంటే 25 నుంచి కాస్త ఇదిగో ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఇటు ఒడిశాకి అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించి. ఒక్కసారి క్లోజ్గా మీరు చూస్తున్నారే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక 25 నుంచి కాస్త వాతావరణం మారబోతుంది. రేపు సాయంత్రం నుంచి వాతావరణం మారే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇటు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి రేపు రాత్రి నుంచి కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. రేపు రాత్రి 1 గంట తర్వాత ఇంపాక్ట్ మనకు చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇదే ప్రభావం కాస్త తూర్పు తెలంగాణ మీద కాస్త కొంతమేర ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 26వ తారీఖున మాత్రం అంటే 25 నుంచి 26 దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు కాస్త ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత అంటే 26ను కూడా కంటిన్యూ అవకాశం ఉంది. 26 తారీఖున కూడా మనకి ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ క్రమేపీ బలహీనపడే అవకాశం లేకపోతే అటువైపు వెళ్ళిపోయే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఆ గాలుల తీవ్రతకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ గాలుల తీవ్రత మీరు చూడొచ్చు ఇక్కడ సాధారణంగా ఉన్నది. ఇక్కడ మూవ్మెంట్ మాత్రం మనకి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఒకటే అంచనా వేయడం జరుగుతుంది, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా రాబోయే 3 రోజుల పాటు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. మరి ముఖ్యంగా 2 రోజుల్లో అంటే ఇంకొక 2 రోజుల్లో 25, 26 ఆ తేదీలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా అంచనాలు ఉన్న నేపథ్యం. సో ఈ క్రమంలో అల్పపీడనం ఏర్పడవచ్చు, భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంది. బట్ ఆ ఇంపాక్ట్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఉత్తర కోస్తాంధ్రతో పాటు కాస్త తూర్పు తెలంగాణ మీద కొంత మేరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యింది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా రియాక్ట్ అయ్యింది. ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారు. దీని ప్రభావం రానున్న 3 రోజుల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా సిద్ధమైంది. ఆయా శాఖలకు ఇప్పటికే అలర్ట్స్ని జారీ చేస్తుంది. కాస్త సంసిద్ధత వ్యక్తం చేయాలంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం చేయండి. రిమెంబర్, ఇక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఆ రిపోర్ట్నిచ్చిన సందర్భంలో కొన్ని చోట్ల మీరు గమనిస్తే ఆయా ప్రాంతాలకు సంబంధించి అక్కడక్కడ వీసే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆయా ప్రాంతాల ప్రజలు ఆ క్షణాన్ని బట్టి అంటే ఆయా ప్రాంతాల ప్రజలకు సంబంధించి కాస్త అలర్ట్గా ఉంటే సరిపోతుంది. అరే మా చోట పడింది, మా ప్రాంతానికి చెప్పారు బట్ మా చోట పడలేదు, వేరే చోట పడింది. సో ఇటువంటి ఉంటూ ఉంటాయి. అంటే వాతావరణ మార్పుల కారణంగా ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. భారీ వర్షాలు అనుకున్నవి ఒకసారి అత్యంత భారీ వర్షాలకు దారితీయచ్చు, లేకపోతే భారీ వర్షాలు అనేది ఒక్కసారిగా బలహీనపడి అక్కడున్న దాని ఏమంటారు వెదర్ కండిషన్స్ ఒక్కసారిగా బలహీనపడి అది సాధారణ వర్షపాతంగానో లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు జల్లుగానో ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజుకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది వాతావరణ శాఖ. వాటిని ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆర్టీవీ. అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, భారీ వర్షాలు పడుతున్నాయా లేకపోతే ఆకాశం మేఘావృతమే ఉందా, కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అక్కడ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి అంచనా వేయడానికి కాస్త దాని ఏమంటారు అంచనా వేయడానికి కూడా మనకు కూడా కాస్త హెల్ప్ అయినట్టు, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ మనకు కూడా కాస్త హెల్ప్ అవుట్ అవుతుంది ఆ విషయంలో. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ చూద్దాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారీ వర్షాలకు ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా తడిసి ముద్దయ్యాయి. దాంతోపాటు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంకొక గండం పొంచి ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అంచనా నేపథ్యంలో ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం.